ఆ రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఈ దేవాలయం కట్టబడ్డ తర్వాత దాంట్లో ఉన్నటువంటి బంగారము, వెండి, ఇతర వస్తువులన్నింటినీ కూడా కబలించిన దాని ఫలితం 200 కోట్లు అంటున్నారు. కానీ ఓవరాల్గా లెక్కలేసి మొత్తం చెప్తే దాంట్లో భాగస్వాములైనటువంటి వాళ్ళే చెప్తున్నటువంటి బయటికి చెప్తున్న మాటలు అంటే సుమారు 7,750 కోట్ల రూపాయలు అవినీతికి జరిగింది. దీంట్లో విస్తృతంగా విరాళాలు వసూలు చేసినటువంటి వాళ్ళ వెనకాల ఆర్ఎస్ఎస్ పెద్ద పాత్ర నిర్వహించింది. దీంట్లో ఆ విరాళాలు దొంగిలించిన దాంట్లో కూడా ఆర్ఎస్ఎస్ వెనకాల ఉన్న వాళ్ళ హస్తం దీని వెనకాల ఉంది. పూర్తి స్థాయి ఎంక్వైరీ దీనిపైన జరగాల్సిన అవసరం ఉంది. కేవలం చిన్న చిన్న ఉద్యోగుల పైనో, ఆ ట్రస్ట్ చైర్మన్ పైనో, లేకపోతే అక్కడ సీసీ కెమెరాలు నడిపేటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడ మన డబ్బులు లెక్కబెట్టే కౌంటర్లు ఉన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ చేసుకుంటే కుదరదు. కొన్ని కోట్ల రూపాయలు దొంగిలించేటువంటి పని మామూలుగా ఉన్నటువంటి ఒక ఉద్యోగి చేయలేడు. దీని వెనకాల పెద్ద స్కామ్ ఉన్నది. అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి అవినీతి అనేటువంటిది దేశవ్యాప్తమైనటువంటి, దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అండదండతోటే జరిగింది తప్ప మరొకటి కాదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఎట్లా అంటారు అధికారంలో ఉన్న బీజేపీకి లింక్ ఉందని ఏ ఆధారంతో చెప్తారు? ఏ ఆధారంతో నేను చెప్తున్నానంటే, ఈరోజు అయోధ్య రామ మందిరం కోసం డబ్బులు వసూలు చేసిన దాంట్లో ఎవరున్నారు అని చెప్పేసి అంటే ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఎవరున్నారు దీన్ని ప్రోత్సహించి అధికారికంగా అన్ని రకాల ప్రభుత్వ అండదండ. వాస్తవంగా సెక్యులర్ కంట్రీలో ఒక మతం ఆధారంగా జరిగేటువంటి కార్యానికి ఇవ్వకూడదు. అయితే డైరెక్ట్ ప్రధానమంత్రి దాంట్లో జోక్యం చేసుకున్నాడు, హోంమంత్రి జోక్యం చేసుకున్నాడు, చాలామంది మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ జోక్యం చేసుకొని పవిత్ర అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నామని కదా మీరందరూ కదా వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో, ఎట్లా దాచాలో, ఎట్లా దుర్వినియోగం కాకుండా ఉండాలో మీరు కాపాడలేకపోయారు. కాబట్టి మీ హస్తం ఉంటేనే ఇది బయటికి పోయినాయి, మీ హస్తంతో లోపలికి వచ్చినాయి, మీ హస్తంతో ఈరోజు బయటికి వెళ్ళిపోయినాయి అనేటువంటి స్పష్టం. దేవుడి పేరిట అడుక్కొచ్చిన సొమ్ముని దేవుడి పేరిట ఖర్చు పెట్టకుండా, అక్కడికి వచ్చిన భక్తుల ప్రయోజనాలకు ఖర్చు పెట్టకుండా దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు మాత్రమే వీటిని దొంగిలించారు తప్ప మరొకటి కాదు. అందుకని దీని వెనకాల ఇప్పుడు మోహన్ భగవత్ గారు దీనిపైన స్పందించాల్సిందే, అమిత్ షా గారు స్పందించాల్సిందే, ప్రధానమంత్రి గారు దీనిపైన స్పందించాల్సిందే. ఎందుకంటే దేవుడి సొమ్ముని కాజేసేటువంటి వాళ్ళు పాపం దాకిపోతారు అనేటువంటి విశ్వాసాలు ప్రజల్లో ఉంటాయి. పాపం దాకడం కాదు, ఎంక్వైరీ పెట్టాలి కదా. నేనేమంటున్నానంటే, దాంట్లో ఎవడో ఒక ముస్లిం దొంగతనం చేసి ఉంటేనో, లేకపోతే దాంట్లో ఎవడో క్రైస్తవ ఉద్యోగి దొంగతనం చేసి ఉంటేనో అది మత కలహాలకు మీరు చేసేవాళ్ళు కదా. చిన్న లడ్డు విషయం వస్తే పెద్ద యుద్ధం చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించాలి కదా, చంద్రబాబు నాయుడు స్పందించాలి కదా, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాలి కదా. మరి ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ఎందుకు మీ నోళ్ళు మూగబోతున్నాయి అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? లడ్డూలో కల్తీ జరిగితే మాట్లాడతారు, ఎవరైనా ఉద్యోగి ఒక 500 1000 రూపాయలు తీసుకుంటే మాట్లాడతారు, మాట్లాడాలి, తప్పేం కాదు, అది తప్పే. కానీ ఇప్పుడు వెనక నుంచి ఏనుగు పోయినా పర్వాలేదు కానీ ముందు నుంచి దోమ పోకూడదు అనేటువంటి సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఏనుగు పోయినా పర్వాలేదు కానీ దోమలు ఎట్టబోతాయి. లడ్డు గురించి మాట్లాడిన మీరు కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి అయోధ్య రామ మందిర స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేరు, ఎందుకు కాపాడుతున్నారు అనేటువంటి స్పష్టంగా ఎవరిని కాపాడుతున్నారు? అందులో ఈ అవినీతికి పాల్పడ్డట్టు ఇప్పటికైనా అది విచారణ జరపండి. మేము కాదని మీరు అంటారా, మీరే అని మేము అన్నాం అనుకో, కాదని రుజువు చేయించుకోండి. ఇప్పుడు మీరు అవినీతికి డబ్బులు కలెక్ట్ చేసి దేశమంతటా కలెక్ట్ చేసి ఆ రూపంలో ఈ రూపంలో బియ్యము, అక్షింతల బియ్యం పోస్తున్నామని ఇంకొక అనేక రూపాల్లో దేవుడి అంటే ఎట్లా విశ్వాసం కలగాలో ప్రజలకి, అట్లా విశ్వాసాన్ని పెంచేందుకోసం మీరు నానా రకాల కుయుక్తులు పన్నారు. అదంతా జరిగింది, డబ్బులు వచ్చాయి కదా. ఈ డబ్బులన్నీ రాబట్టినటువంటి మీరు ఆ డబ్బుల్ని కాజేసింది ఒకటి మీకేం తెలియదు, మీకు తెలిసే జరుగుతుంది పక్క. ఎందుకంటే మామూలు చిన్న చిన్న పద్ధతులు అయితేనో వేరు. ఒకవేళ తెలియక జరిగిన బాధ్యత తీసుకొని దాన్ని స్ట్రిక్ట్ గా చేస్తున్నామన్న అది కూడా ప్రజలకు కల్పిస్తలేరు కదా. కల్పించే పాత్ర లేదు అనుకుంటే, వాళ్ళ పాత్ర లేకుంటే తప్పకుండా సీరియస్ గా శ్రీరామ ఇప్పుడు అయోధ్య రామాలయంలో జరిగిన సిబిఐ ఎంక్వైరీ జరపండి. నేను ఏమంటున్నా, మీరు ఎక్కడికి పోయి సిబిఐ, ఈడీ అనేక దాడులు చేస్తున్నారు కదా ప్రతిపక్షాల మీద, అందరి మీద. ఇప్పుడు దీని మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించండి అంటున్నా నేను. అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి అవినీతి స్కామ్ పైన సిబిఐ ఎందుకు మాట్లాడదు, ఈడీ ఎందుకు అక్కడికి వెళ్ళాలి కదా. అంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ అవినీతికి పాల్పడ్డా,
దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత దుర్మార్గాలు చేసినా మాట్లాడదా? ఈడీలు సిబిఐలు ఎవరి పక్షం? ఎక్కడ అవినీతి జరిగితే దాని మీద ఫైట్ చేస్తున్నాం అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరి పక్షం ఉన్నారు? ఇప్పుడు ఎవరో ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీలు ఉంటేనో లేదా కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటేనో కాంగ్రెస్ పార్టీలు ఉంటేనే గుర్తొస్తాయా ఈడీలు సిబిఐలు? వేల కోట్ల రూపాయల ప్రజాధనం కదా, ఇప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టిన సొమ్ము కాదు కదా. అయోధ్య రామ మందిరానికి వచ్చిన పైసలు ఎక్కడి? కోట్లాది మంది దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు వాళ్ళ విశ్వాసాల నమ్మకాల ఆధారంగా కూడబెట్టిన సంపద కదా. ఈ సంపదను కాజేసే హక్కు మీకు ఎవడిచ్చాడు? కాబట్టి దాని మీదకి ఈ సిబిఐని పంపండి. ఈ దేశ ప్రధానమంత్రికి ఏమాత్రం రాముడి మీద గౌరవం ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రధానమంత్రికి రాముడి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా అది ఓటు గౌరవమా నిజమైన గౌరవమా తేలిపోవాలి. ఇప్పటికీ ఓట్ల కోసం రాముడిని అడ్డం పెట్టుకుంటున్నావా? రాముడి పట్ల నీకు నిజమైన భక్తి ఉందా? నిజమైన భక్తి ఉంటే తక్షణమే సిబిఐ ఇన్వెస్టిగేషన్కు ఆదేశించండి. ఏం జరిగిందో తేలిపోద్ది. ఎవరెవరు ఉన్నారో దొంగలు బయటపడతారు. మీరు ఎందుకు దీన్ని లేట్ చేస్తున్నారంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారని చెప్పేసి అంటే అసలు దొంగలు ఎవరో బయట పెడతారు. నువ్వు ఒకరి పేరు చెప్తే తీగలాగితే డొంకంతా కదులుతుంది. కాబట్టి దాన్ని గనక మీరు ప్రారంభం చేస్తే మొత్తం చిట్టా బయటకు వస్తుంది. ఆ చిట్టా బయటకు వస్తే ఎవరు దొంగలో తేలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపి ఆ అవినీతికి పాల్పడ్డటువంటి దుండగులు ఎవరైనా, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, లేకపోతే కాదు ఇంకో సాధారణమైనటువంటి వాళ్ళు ఎవరో రాజకీయాలకు అతీతమైన మనుషులు ఉన్నా కానీ తక్షణమే అరెస్ట్ చేయండి, ప్రజల ముందు పెట్టండి వాళ్ళని. దేవుని సొమ్ము ఎవడరా కాజేసేది అని చెప్పి, దేవుని పవిత్రంగా చూసే ప్రజల ముందు దేవుడి సొమ్మునే కాజేసినటువంటి దుర్మార్గుడు అని చెప్పండి మరి ప్రజలకు. అది మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కైలాబ్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఇటు తెలంగాణలో గుడిలోకి బోనాల కోసం వెళ్ళినాము అంటే వాళ్ళను కులం పేరుతోటి దాడి చేసిన పరిస్థితి. తర్వాత దళిత వ్యక్తి ఆర్ఎస్ఎస్ ను ప్రశ్నించడం ఏంటి అని చెప్పేసి ఒక బీజేపీ ఎంపీ కామెంట్లు చేస్తే నోరు మీద పని పరిస్థితి బీజేపీ అధినేతలు కానీ ఆర్ఎస్ఎస్ అధినేతలు కానీ. ఇదంతా పక్కన పెడితే అసలు రామాలయ నిర్మాణాన్ని భుజాల మీద పెట్టుకొని మేమే చేస్తున్నామని ప్రారంభోత్సవంలో కూడా లైవ్ టెలికాస్ట్లు పెట్టుకొని పెద్ద రాజకీయ ప్రచారం చేసుకున్న మోదీ గాని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గాని వీళ్ళు ఇంతవరకు అయోధ్య స్కామ్ పైన కనీసం ఒక్క మాట మాట్లాడకపోవడం, అటు ఎవరు కనీసం స్పందించకపోవడం, సీరియస్ గా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా కాని పరిస్థితి. మరి స్కైలాబ్ గారు కోరినట్టు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు? అసలు ఇన్నిటిపైన స్పందించాల్సిన తెలంగాణ సమాజంలో ప్రతి చిన్న విషయానికి మాట్లాడుతున్న మౌనికా సుంకర గాని మిగతా వాళ్ళు స్కైలాబ్ గారు మాట్లాడిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎందుకు మాట్లాడతలేరు? ప్రశ్నించాలి కదా. హిందువులం మనమంతా హిందువులం, బిందువులం గంగాజల బిందువులం అనే వాళ్ళు